Hi students, welcome to our channel. Today we will discuss 8th class algebraic expressions loni exercise 9.4 లో థర్డ్ సమ్ లోని రిమైనింగ్ సమ్ చూద్దామా ఈరోజు. సో ఇంతవరకు నేను 17 వీడియోస్ దాకా అప్డేట్ చేస్తున్నాను. ఎవరైతే చూడలేదో ఒక్కసారి వెళ్ళి చూడండి అమ్మా. నెక్స్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మా, సపోర్ట్ మీ. సో లెట్స్ టు ది సమ్. So what has given binomial multiplying a binomial by a binomial అంటే ద్విపదిని ద్విపదితో గుణించామన్నారు. సో ఎలా గుణించాలో చూద్దాం. t plus s square into t square minus s, రైట్ యాజ్ యూజువల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటటువంటి tని ఈ t స్క్వేర్ మైనస్ s కి మళ్ళీ సేమ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామా. నెక్స్ట్ s స్క్వేర్, ఇక్కడ ఉండేటటువంటి ప్లస్ s స్క్వేర్ అలాగే రాశాను. సో టీ స్క్వేర్ మైనస్ ఎస్, ఇక్కడ ఉండే పార్ట్ ని రాశాను, అంతే, ఏం లేదు. సో నౌ మల్టిప్లైయింగ్ ఏ మోనామియల్ బై ఏ బైనామియల్, ఏకపదిని ద్విపదితో గుణించాలి. సో చూడండి, టీ ఇక్కడ దిస్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ మా టీ ఇంటూ టీ స్క్వేర్ టీ క్యూబ్ మైనస్ టీ ఇంటూ ఎస్. చూడండి ఇక్కడ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. టీ ఇంటూ ఎస్ టీఎస్, ఓకే, ప్లస్ ఎస్ స్క్వేర్ టీ ఇంటూ టీ స్క్వేర్ ఎస్ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎస్ క్యూబ్, ఓకేమా. నెక్స్ట్ క్వశ్చన్ మా, చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ సి ప్లస్ డి ప్లస్ 2 ఇంటూ ఏసి ప్లస్ బిడి. ఇక్కడ కూడా ఏ ఇంటూ సి ఉంటుందమ్మా ఇక్కడ మధ్యలో మనకి. సో ఇక్కడ చూద్దాం, సేమ్ అలాగే డిస్ట్రిబ్యూట్ చేసుకుందామా. ఏను సి మైనస్ డికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టుగా రాసేద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ ఇంటూ సి ప్లస్ డి ప్లస్ 2 ఇంటూ ఏసి ప్లస్ బిడి. సో ఏను సి మైనస్ డికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నెక్స్ట్ బిను ఈ సి మైనస్ డికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ అలాగేనమ్మా, ఏ ఇంటూ సి ప్లస్ డి మైనస్ డి ఇంటూ, ఇక్కడ మైనస్ బి వేసాను, ఇంటూ సి ప్లస్ డి. నెక్స్ట్ 2 ఇంటూ ఏసి ప్లస్ బిడి అలాగే రాస్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మల్టిప్లైయింగ్ ఏ మోనామియల్ బై ఏ బైనామియల్, ఏకపదిని ద్విపదితో గుణించుకుంటూ వెళ్ళాలి. సో చూద్దాం, ఏ ఇంటూ సి ఏసి మైనస్ ఏ ఇంటూ డి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కదమ్మా, ఏ ఇంటూ డి ఏడి ప్లస్ బి ఇంటూ సి బీసీ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కదా, బి ఇంటూ డి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఇక్కడ ప్లస్ ఉందమ్మా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ అవుతుంది, ఏడి మైనస్ బి ఇంటూ సి, ఇక్కడ మైనస్, ఇక్కడ ఏమి లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, బీసీ. హియర్ ఆల్సో మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ కదా, బి ఇంటూ డి. నెక్స్ట్ ఈ 2ను ఏసీకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే బీడికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. హియర్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ మా, 2 ఇంటూ ఏసీ ప్లస్ 2 ఇంటూ బీడి, ఓకే. నెక్స్ట్ హియర్ సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఏసీ ఉందమ్మా, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఏసీ, ఇక్కడ ప్లస్ ఏసీ అంటే 2 ఏసీలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఏసీ. సో మొత్తం కలిపి 4 ఏసీ ఉన్నాయమ్మా. చూడండి, ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక 2 ఏసీ ఉంది. అంటే ఇక్కడ నథింగ్ హ్యావింగ్, 1 హ్యావింగ్ మా 1. సో 1 + 1 2, 2 + 2 4, 4 ఏసీ. నెక్స్ట్ మైనస్ ఏడి, అలాగే మైనస్ ఏడి ఎక్కడైనా ఉందా, సో ఇక్కడ ప్లస్ ఏడి ఉంది. అంటే సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్, ఈ విధంగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. నెక్స్ట్ ప్లస్ బీసీ మైనస్ బీసీ, దట్ ఆల్సో క్యాన్సిల్ ఇట్. మైనస్ బీడి, సారీ మైనస్ బీడి, హియర్ మైనస్ బీడి ఉంది. నెక్స్ట్ హియర్ 2 బీడి ఉంది. చూడండి, మైనస్ బీడి అంటే మైనస్ 2 బిడి వస్తుంది. 2 మైనస్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ 2 బిడి, ఓకేమా. సేమ్ వాల్యూస్ అండ్ డిఫరెంట్ సింబల్స్, యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. రిమైనింగ్ ద ఆన్సర్ 4 ఏసీ, దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూడమ్మా, x plus y into 2x plus y plus x plus 2y into x minus y. So here binomial, multiplying binomial by a binomial అని 2 2 ఇచ్చున్నారు. సో చూద్దాం, x plus y into
2x plus y into plus x plus 2y సేమ్ రాస్తున్నానమ్మా, నేను ఏం చేయట్లేదు. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. x ఇంటూ ఈ ఎక్స్ని ఈ 2x ప్లస్ వైకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అంతే. హియర్ y తీసుకుందాం, 2x ప్లస్ వై హియర్ ప్లస్ యాజ్ యూజువల్గా రాశాను. మళ్ళీ ఈ ఎక్స్ని x మైనస్ వైకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లస్ ఈ 2yని ఈ x మైనస్ వైకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానమ్మా. చూడండి, x ఇంటూ 2x ఏమవుతుంది, 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ వై xy ప్లస్ y ఇంటూ 2x 2xy ప్లస్ y ఇంటూ వై y స్క్వేర్ ప్లస్ x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ వై. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడంతా అన్ని ప్లస్లే ఉన్నాయి, అందుకే చెప్పలేదు నేను. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, మైనస్. సో ఎక్స్ వై, ఓకే, 2y ఇంటూ ఎక్స్ 2xy, ఓకే, మైనస్ 2. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 2y స్క్వేర్, ఓకే. సో ఏమన్నా సేమ్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడండి. సో 2x స్క్వేర్ ఉంది, ఇక్కడ 2x స్క్వేర్ ఉంది, ఇంకా x స్క్వేర్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అంటే 3x స్క్వేర్ రాసేసుకోండి. ఓకేనా, సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ xy ఉంది, అంటే 3xy. హియర్ చూడండి, సో ఈ మైనస్ xy క్యాన్సల్ చేద్దాము. ఇక్కడ ఒక 2xy ఉంది, ఇక్కడ ఒక 2xy ఉంది, అంటే 2 4xy 4xy, ఓకేనా. సో ఇక్కడ ఒక ప్లస్ y స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ 2y స్క్వేర్ ఉంది. ఈ విధంగా అమ్మ 2y స్క్వేర్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మనం తీసేయాలి. సో 2లో 1 పోతే ఎంత వస్తుంది, 1. ఓకేనా. సో ఇక్కడ బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ మా, దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్. ఓకే, మైనస్ y స్క్వేర్. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. 3x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ y స్క్వేర్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. x plus y into x square minus xy plus y square what has given ma. దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. సో మల్టిప్లయింగ్ ఏ బైనామియల్ బై ఏ ట్రైనామియల్, అంటే ద్విపదిని త్రిపదితో గుణించాలన్నమాట. ఇక్కడ ఏమించారు, ద్విపది, ఇది త్రిపది. సో మల్టిప్లయింగ్ ఏ బైనామియల్ బై ఏ ట్రైనామియల్, ఓకేమా. సో దీన్ని విడివిడి x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ y ఇంటూ సేమ్ ఇదంతా రాయాలమ్మా. x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్, ఓకే. నెక్స్ట్ చూడండి, x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, x క్యూబ్ మైనస్ x ఇంటూ xy, హియర్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, మైనస్ కదా. సో x ఇంటూ ఎక్స్ స్క్వేర్, సో y. నెక్స్ట్ x ఇంటూ వై స్క్వేర్ xy స్క్వేర్ ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, y x స్క్వేర్. నెక్స్ట్ y ఇంటూ ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కదా. సో నెక్స్ట్ x ఇంటూ వై స్క్వేర్, వైలు 2 ఉన్నాయమ్మా, సో 2 ఉన్నప్పుడు 2 రాయాలి. నెక్స్ట్ ఇలా చెప్పాను కదా మీకు, y ఇంటూ వై ఉంటే వై స్క్వేరు, అదే y ప్లస్ వై ఉంటే మాత్రం 2y రెట్టింపు అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, y ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ y ఇంటూ వై స్క్వేర్ ఏమవుతుంది, y క్యూబ్, ఓకేమా. సో చూడండి, అన్నీ 6 రావాలి, 1 2 3 4 5 6, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం మనం. ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఏమైనా ఉన్నాయా, సో లేదు, సో రాసేసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై ఉండాలి, ఎక్స్ స్క్వేర్ వై ఉందా, అది ఇక్కడ ఉంది. సో అయితే ఎక్స్ స్క్వేర్ వై ఉన్నాయి కానీ సేమ్ టర్మ్స్ ఉన్నాయి, బట్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్, ఓకే. నెక్స్ట్ హియర్ ఆల్సో ఎక్స్ వై స్క్వేర్ plus xy square minus xy square. This is also you have to cancel that. Next plus y cube. Okay. Next to the sum. Chuddamma next question. 1.5x minus 4y into 1.5x plus 4y plus 3 minus
4.5x plus 12y has given ma. సో చూడండి ఇక్కడ బైనామియల్ ఇచ్చినారు, ట్రైనామియల్ ఇచ్చినారు అండ్ 2 మోనామియల్స్ ఇచ్చినారు వేరువేరుగా. నెక్స్ట్ చూద్దాం. సో వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వీ హ్యావ్ టు యూజ్ మా 1.5x into 1.5x plus 4y plus 3 minus 4y into 1.5x plus 4y plus 3. Next 4.5x plus 12y యాజ్ యూజువల్గా రాసేయండి. నెక్స్ట్ 1.5 into 1.5 ఏమవుతుందమ్మా? మామూలుగా 15 మామూలుగా మనకు స్క్వేర్స్ తెలుసుంటే ఈజీగా వచ్చేస్తుంది. 225 కదా, 225 2 పాయింట్స్కి ముందు ఉంది కాబట్టి మనం ఈ విధంగా పాయింట్ పెట్టుకోవాలి. సో 2.25x స్క్వేర్ ప్లస్ సో నెక్స్ట్ 1.5 ఏమొస్తుందమ్మా? చూడండి 1.5 into 4 4 5s are 20 4 1s are 4 4 plus 2 6 కానీ ఒక డిజిట్కి ముందు ఉంది సో 6 వస్తుంది. ఓకేమా? 6y. నెక్స్ట్ 1.5 into 1.5 లెట్స్ స్టార్ట్ మా. చూడండి 4.5 ఎక్కడ దాకా ఆపాం మనం? 1.5 into 4 6y 1.5 into x plus 1.5x into 3 ఏమవుతుంది? సో 4.5 కదా, x ఉంది ఇక్కడ, దట్ డోంట్ లీవ్. నెక్స్ట్ 4y minus 4y into 1.5x ఏమవుతుందమ్మా? 1.5 4s హౌ మచ్? 6 కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయ్యింది. హియర్ y ఉంది, ఇక్కడ x ఉంది, సో xy రాసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 4s are 16 y into y y square minus 4 minus into plus minus 4 3s are how much ma? 12y. Okay, next what? 4.5x plus 12y యాజ్ యూజువల్గా ఉన్నది అలాగే రాసేసానమ్మా. దాన్ని ఏమి నేను ముట్టుకోలేదు. నెక్స్ట్ చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్ ఏమన్నా పోతుందేమో చూడండి. సో 2x స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఎక్కడా లేవు, సో అవి యాజ్ యూజువల్గా రాసేయండి. సో 2.25x స్క్వేర్ అలాగే రాసేయండి. y టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా? సో చూడండి, ఇక్కడ y టర్మ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్లస్ 12y మైనస్ 12y, ఇక్కడ మైనస్ 12y ఉంది, ఇక్కడ ప్లస్ 12y ఉంది. అంటే సేమ్ టర్మ్స్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ నా యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్. నెక్స్ట్ ప్లస్ 6y ఉంది. నెక్స్ట్ y టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా? సో లేవు ఇంకా, సో అది రాసేయండి. ప్లస్ 6y రాసేయండి. నెక్స్ట్ x టర్మ్స్ చూడండి, హియర్ ఆల్సో మైనస్ 4.5x ప్లస్ 4.5x సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్. నెక్స్ట్ మా మైనస్ 6xy 6xy xy టర్మ్స్ ఎక్కడ లేవు ఇక్కడ, సో సేమ్ అలాగే రాసేయండి. మైనస్ 16y స్క్వేర్. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, కొంచెం మిస్టేక్ అయినట్టుంది. 1.5x ఉంది, మనం 4y ఇక్కడ 6y వేసాను కానీ ఇక్కడ x వదిలేసాను నేను, సారీ మా. ఇక్కడ xy, హియర్ ఆల్సో xy, సో మైనస్ 6xy ప్లస్ 6xy సేమ్ వాల్యూస్ అండ్ డిఫరెంట్ సింబల్స్, క్యాన్సిల్ ఇట్ మా. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్ 2.25x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ మా, దట్ ఈస్ ద ఆన్సర్. సారీ. నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో మల్టిప్లైయింగ్ ఏ ట్రైనామియల్ బై ఏ ట్రైనామియల్ అంటే త్రిపదిని త్రిపదితో గుణించాలి. సో ఏ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి
minus A into C, AC plus B into A, AB and రాయొచ్చమ్మా, B అయినా రాయొచ్చు. AB plus B into B, B square plus into minus ఏమవుతుంది, మైనస్ ఏ కదా. సో BC plus C into A, AC plus into plus BC plus into minus ఏమవుతుంది, మైనస్ C square. ఓకే, సో హియర్ చూడండి ఆల్ ఏముంది రాస్తామా మనం, ఏ స్క్వేర్. ఇంకా సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. మామూలుగా ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఇక్కడ లేదు, సో రాసేయండి. ఏబి టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే ప్లస్ 2AB. ఓకే, నెక్స్ట్ ఏసీ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లస్ ఏసీ, ఇక్కడ ఒక మైనస్ ఏసీ. సేమ్ వాల్యూస్ అండ్ డిఫరెంట్ సింబల్స్, యూ హ్యావ్ టు క్యాన్సల్ దట్. నెక్స్ట్, సో దిస్ ఓవర్ దట్ ఓవర్. నెక్స్ట్ minus BC plus BC. Okay, same values and different symbols. Remaining part B square minus C square. So over ma this question. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ మీ మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.